This conference will now be recorded. Hello friends, good evening Andy. Sorry, good morning Andy, and welcome back and let's start. So అయితే నేను ఇంకా క్లస్టర్ క్రియేట్ చేయలేదు. సో లెట్స్ డూ వన్ థింగ్. సో ఇక్కడికి వచ్చి లెట్స్ డిప్లాయ్ ద 3 node క్లస్టర్. సో కాబట్టి క్లస్టర్ క్రియేట్ అయిపోద్ది. సో ఓకే, సరే ఈరోజు మనం డిస్కస్ చేయాల్సింది 2 టాపిక్స్ ఉన్నాయండి. ఒకటి క్యూబర్నెటీస్ సీక్రెట్స్ మీకు, తర్వాత మనకి క్యూబర్నెటీస్ కాన్ఫిగ్ మ్యాప్స్, మీకు ఈ రెండింటి గురించి డిస్కస్ చేయాలి మనం. నా క్యూబర్నెటీస్ సీక్రెట్స్ లో అంటే బేసిక్ ఆబ్వియస్ గా మనకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఆబ్వియస్ గా దాన్ని సీక్రెట్ లో పెట్టుకోవాలి. లైక్ పాస్వర్డ్స్ కానీ యాక్సెస్ కీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మనం దీని కింద పెట్టుకోవాలి. వేరేస్ కాన్ఫిగ్ మ్యాప్స్ కి వచ్చేసరికి మీకు మనం ఏం చేస్తాం, ఎనీ కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ నాన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఓకే, నాన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ which can be used multiple times అనుకోండి. సో దాని దగ్గరకు వచ్చేసరికి మనం ఏం చేయొచ్చు అంటే ఈ కాన్ఫిగ్ మ్యాప్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. నా సీక్రెట్స్ కిందకు వచ్చేసరికి దెర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సీక్రెట్స్ అండి. ఒకటి వచ్చి ఆబ్వియస్ గా టిఎల్ఎస్ అన్నమాట, అంటే మనం ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ ఇంగ్రెస్ కోసం వాడాం కదా, అదొచ్చి దీని కింద వస్తుంది. తర్వాత వచ్చి మీకు సీక్రెట్స్ వస్తుంది మనకి, మీకు టిఎల్ఎస్ తర్వాత సీక్రెట్స్ అంటే ఒపేక్ అంట, యాక్చువల్గా జనరిక్ అంటాం. సో దాని తర్వాత వచ్చి మనకి రిజిస్ట్రీ అంటాం. బై ది వే, అది కాకుండా బ్యాష్ షెల్ ఉన్నాయి, అవసరం లేదు. మేజర్ గా వచ్చి మీకు ఈ 3 టైప్స్ ఆఫ్ సీక్రెట్స్ ఉంటాయి మనకి. టిఎల్ఎస్ ఒకటి, జనరిక్ ఒకటి, రిజిస్ట్రీ ఒకటి, మీకు ఈ 3 ఉంటాయి అన్నమాట మీకు. సరే, బానే ఉంది. సో సో మనం ఏం చేద్దామంటే ఈ రోజు మనం ఫస్ట్ రిజిస్ట్రీ సీక్రెట్స్ గురించి చూద్దామండి. రిజిస్ట్రీ సీక్రెట్స్ అనేది ఎందుకు చూడాలంటే, రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో మనం డాకర్ ఇమేజెస్ బిల్డ్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం బిల్డ్ చేసిన డాకర్ ఇమేజెస్ అన్ని కూడా ప్రైవేట్ రిజిస్ట్రీలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైవేట్ రిజిస్ట్రీ అంటే ఏంటి, ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీరు చూస్తే ఇక్కడ దీని పేరేంటి, అజూర్ లోకి వచ్చి నేను ఏం చేస్తాను, కంటైనర్ అని టైప్ చేస్తే మీకు కంటైనర్ రిజిస్ట్రీస్ అని ఉంటాయి. మీకు కంటైనర్ రిజిస్ట్రీస్ ఉంటాయి. సో ఇక్కడ మన ఇమేజెస్ ని బిల్డ్ చేసి పుష్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి క్రియేట్ కంటైనర్ రిజిస్ట్రీ అన్నాం అనుకోండి, మీకు సో కంటైనర్ రిజిస్ట్రీ అంటే, సో నేనేం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చేసరికి ప్రొడక్షన్ అని ఇచ్చి ప్రొడక్షన్ అని ఇచ్చి ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం. నేను వచ్చి ఏం చేస్తాను, కేటెస్ B19 ACR అంటాను, ఇచ్చేసి రిజిస్ట్రీ పేరు కూడా నేను ఏం చేస్తాను, కేటెస్ B19 ACR అని ఇచ్చి మీకు ఇక్కడికి వచ్చి ఈస్ట్ యుఎస్ అని ఇచ్చి మీకు నెక్స్ట్ 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 అని చెప్పి రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి ఇక్కడికి వద్దాం. సో నౌ అయితే ఇది వచ్చి మీకు ప్రైవేట్ రిజిస్ట్రీ కింద వస్తుంది. మీకు అంటే ఏంటంటే ఎవరంటే వాళ్ళు దీనికి డౌన్లోడ్ చేసుకోలేరు, అన్లెస్ మనకి యాక్సెస్ ఉంటే గానీ మనం డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు యాక్చువల్గా. సో కాబట్టి మనం ఏం చేద్దాం, మీరు చూసినట్లయితే ఇది దీంట్లోకి ఫస్ట్ ఏం చేస్తామంటే, ఇదంతా అయిపోయినాక మిషన్ మీకు బిల్డ్ అవుతుంది కదా, దీంట్లో ఆల్రెడీ డాకర్ ఉంది, అంటే నా 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 మిషన్ ఉంది కదా, దీంట్లో డాకర్ ఉంది. నేను ఏం చేస్తానంటే ఒక శాంపుల్ ఇమేజ్ డౌన్లోడ్ చేస్తానండి. ఇక్కడ డాకర్ ఇమేజెస్ అంటే పాత్ ఇమేజ్ నే ఓ పని చేద్దాం. ఒకటి నేను డాకర్ RMI అని చెప్పి డాకర్ ఇమేజెస్ -AQ అంటాను.
పాత ఇమేజ్లు కూడా అన్ని కూడా డిలీట్ చేస్తాను యాక్చువల్గా, దీనివల్ల ఉపయోగం ఏం లేదు. లెట్స్ సి. సరే, నెక్స్ట్ ఏం చేస్తాము, మీరు చూసినట్లయితే దీనికి ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేస్తాను. నేను రెగ్యులర్ గా వాడే ఇమేజ్ ఒకటి ఉంది. సో నేనేం చేస్తాను, డాకర్ పుల్ అని చెప్పి మీకు శ్రీహర్షవి టెస్ట్ కంటైనర్ v1 అంటాను. మీకు టెస్ట్ కంటైనర్ v1. ఓకే, 1 minute, హోల్డ్ ఆన్.
సారీ గైస్. సో మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ ఇమేజ్ ఉందండి. మీకు ఇక్కడ ఇమేజ్ ఉంది మీకు. సో మనం ఏం చేస్తాము, ఓకే. సో మనం ఈ ఇమేజ్ని మీరు చూసినట్లు అనుకోండి, ఇక్కడ రెపోజిటరీస్కి వద్దాం. ఇక్కడ రెపోజిటరీస్కి వచ్చినప్పుడు రైట్ నౌ మీరు చూసినట్లయితే మీకు ఎటువంటి రెపోజిటరీ అనేది ఇక్కడ లేదు. మీరు చూస్తే ఇక్కడ అంటే ఏం పుష్ కాలేదు. నా ప్లాన్ ఏంటంటే ఈ డాకర్ ఇమేజ్ని నేనేం చేస్తాను, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకర్ లాగిన్ చేయాలి. సో నేనేం చేస్తాను, మీకు డాకర్ లాగిన్ అని చెప్పి ఇక్కడికి వచ్చాం అనుకోండి. అయితే ఫస్ట్ యాక్సెస్ కీస్ అవసరం అవుతాయి మీకు. ఓకే. సో నేనేం చేస్తాను, డాకర్ లాగిన్, మన సర్వర్ పేరు వచ్చి ఇది -u అని చెప్పి మీరేం చేస్తారు, ఇలా ఇచ్చి పాస్వర్డ్ ఉంది, పాస్వర్డ్ నేనేం చేస్తానంటే ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు లాగిన్ అయిపోయింది. నా క్వశ్చన్ ఏంటంటే నేను దీనికి మూవ్ చేస్తాను మీకు. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి సో డాకర్ ట్యాగ్ అని చెప్పి ఆల్రెడీ మన సోర్స్ ఇక్కడ ఉంది కదా, ఈ ఇమేజ్ ఉంది మీకు. దీన్ని ఇంకోటి ఇట్లా వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, మీకు ఇలా వచ్చి ఇలా ఇద్దాం. ఇలా వచ్చి ఓకే గుడ్, డాకర్ ఇమేజెస్ అన్నాం. ఇప్పుడు దీన్ని పుష్ చేస్తానండి. మనం ఆల్రెడీ లాగిన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి డాకర్ పుష్ అని చెప్పి ఎట్లా ఇద్దాం. ఓకే, ఎట్లా ఇద్దాం పని. ఓకే. సో కాబట్టి ఇది కానీ పుష్ అయిందో లేదో సారీ డాకర్ పుష్ అని చెప్పి నేను తప్పించాను చూడండి మీకు. ఓకే, ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఎంటైర్ ఇమేజ్ వచ్చి మీరు చూసినట్లయితే ఎంటైర్ ఇమేజ్ వచ్చి మీకు దీనికి వెళ్తుంది అనమాట. ఓకే, లెట్స్ సీ. సో ఇక్కడ పుష్ అయిపోవాలండి మీకు. ఇక్కడికి రావాలా. ఓకే రైట్. ఓకే రైట్. సో మీరు చూస్తారంటే V1 ఉంది యాక్చువల్గా, రైట్. సో నెక్స్ట్ వచ్చి ఓకే. సో నౌ ఇప్పుడు ఈ ఇమేజ్ యొక్క కంప్లీట్ యూఆర్ఎల్ ఏంటంటే ఇది మీకు ఇదనమాట. సో దీన్ని యూస్ చేసుకొని మీరు చూస్తే దీన్ని యూస్ చేసుకొని నేనేం చేయొచ్చు, మీకు దీన్ని యూస్ చేసుకొని మనం మెషిన్ డిప్లాయ్ ఒక డాకర్ మేనిఫెస్ట్ డిప్లాయ్ చేయాలి. అయితే అన్ఫార్చునేట్ గా ఏమవుతుందంటే మీకు ఇది ఫెయిల్ అవుతుంది. చూడండి ఎలాగంటారా, ఫస్ట్ ఒక మేనిఫెస్ట్ క్రియేట్ చేద్దాం. సో హోల్డ్ ఆన్. నేనేం చేస్తాను,
ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి కేయు క్రియేట్, సో డిప్లాయ్మెంట్ పేరు నేను ఏమి ఇస్తాను, మై యాప్ 1, మై యాప్ 1 అని ఇచ్చి హైఫన్ ఇమేజ్ అని చెప్పి మీరు చూసినట్లయితే ఇలా ఇద్దాం. మీరు చూస్తే ఇలా ఇద్దాం బై ద వే. ఇలా ఇచ్చి దాని పేరు ఏం చేస్తాం, హైఫన్ రిప్లికాస్ 3 అని ఇచ్చి హైఫన్ దీన్ని ఏం చేద్దాం, డ్రై రన్ ఇద్దాం. ఇలా తీసుకుందాం. ఓకే, కానీ ఇప్పుడు ఈ డిప్లాయ్మెంట్ నేను డిప్లాయ్ చేశాను అనుకోండి, యాక్చువల్గా మీకు చేశాను అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఇది ఫెయిల్ అవుతుంది యాక్చువల్. ఎందుకో చెప్తాను. ఎందుకంటే మన క్యూబర్నెటీస్ క్లస్టర్ కి ఈ ప్రైవేట్ రిజిస్ట్రీని యాక్సెస్ చేయడానికి ఎటువంటి దీని పేరు ఏంటండి, ఇది లేదనమాట, ఐ మీన్ యాక్సెస్ లేదు యాక్చువల్గా, అందుకని. ఓకే, సరే. సో ఇక్కడికి వచ్చి మీరు చూసారా ఎర్రర్ ఏమొస్తుందండి, ఎర్రర్ ఇమేజ్ పుల్ అని ఒక ఎర్రర్ వస్తుంది. మీరు చూస్తే ఇమేజ్ పుల్ అని ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి నేను ఇది ఇచ్చాను అనుకోండి, మీకు ఇస్తే కింద ఏం చూపిస్తుందండి, మీకు ఎర్రర్ ఇమేజ్ పుల్ అని చెప్పి మీకు చూపిస్తుంది యాక్చువల్గా, అవునా? సో కాబట్టి మీరు చూసిన అంటే ఎందుకు, ఆబ్వియస్ గా అది ఏమిస్తుందంటే ఎయిదర్ ఇమేజ్ అన్నా లేదు, లేకపోతే ఆ రెపోజిటరీస్ కి యాక్సెస్ లేదు. ఇమేజ్ ఉందని మనకు తెలుసు, దాంట్లో డౌట్ లేదు, అవునా? ఎందుకంటే మనమే పుష్ చేస్తాం కాబట్టి ఇది లేదన్నమాట. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక రిజిస్ట్రీ సీక్రెట్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఓకే, మనం రిజిస్ట్రీ సీక్రెట్ క్రియేట్ చేయాలా. మీకు క్లోజ్ దిస్, ఇక్కడికి వచ్చి హోల్డ్ ఆన్, లెట్ ఇట్ కమ్. సరే ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి K8 వేసుకొచ్చి ఓకే. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు సీక్రెట్స్ పైన ఉండాలా, సీక్రెట్స్ అండ్ కాన్ఫిగ్ మ్యాప్స్ లోపల చూడండి కంటైనర్ రిజిస్ట్రీ సీక్రెట్ అని ఉంది, అది ఓపెన్ చేయండి. మీకు అంటే ఎలా క్రియేట్ చేయాలా అని చెప్పి మీకు సీక్రెట్ ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను. ఓకే గుడ్. సో ఇలా క్రియేట్ చేసుకోవచ్చండి మీరు. ఓకే, సీక్రెట్ నేమ్ ఏమి ఇద్దాం, ఏ సీక్రెట్ అన్నాం, నేను ఏం చేస్తాను K8s B19 ACR అందాం, ఆర్ సీక్రెట్ అందాం మనం, సీక్రెట్ అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి మనం యూజర్ నేమ్ వచ్చి K8s B19 ACR. ఇక్కడ పాస్వర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఇక్కడ రిజిస్ట్రీకి వచ్చినప్పుడు యాక్సెస్ కీస్ ఉంటుంది కదా, ఏదో ఒకటి కాపీ చేసుకోవచ్చు, ఒకటి కాపీ చేసి ఇక్కడ ఇస్తాను మీకు ఇచ్చేసి. సో మనం ఏం చేస్తాం, K8s B19 ACR అని చెప్పి ఇక్కడికి వచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మీకు KU గెట్ సీక్రెట్స్ అంటే ఇక్కడ లేదనమాట. సో నేను ఏం చేసి ఇది క్రియేట్ చేస్తాను. ఓకే, KU గెట్
సీక్రెట్స్ అంటే క్రియేట్ అయింది. సో మీరు చూసారు ఏముంటుంది, డాకర్ కాన్ఫిగ్ జేసాన్ అని వచ్చింది. నేను ఏం చేస్తానంటే కేయు డిలీట్ డిప్లాయ్మెంట్ అని చెప్పి ఇది డిలీట్ చేస్తాను బై ద వే. సో నేనేం చేస్తాను, ఇమేజ్ పుల్ సీక్రెట్ అని చెప్పి లెట్స్ సీ, మేనిఫెస్ట్ తీసుకుంటే ఇది ఇవ్వాలి. అక్కడ మీరు చూసారు కంటైనర్స్ కింద ఇది ఉంది కదా. సో ఇంతకు ముందు వచ్చి కంటైనర్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇచ్చి ఎగ్జాక్ట్ ఎక్కడ రావాలండి, సరే ఏమి ఇచ్చాం ఇక్కడ మీకు, మీరు చూస్తే ఇది సంగతి. ఓకే సరే, ఇలా ఇద్దాం. సో కాబట్టి మీకు కేయు అప్లై హైఫన్ ఎఫ్ అని ఇలా ఇచ్చామనుకోండి, మీకు ఏమైపోతుంది యాక్చువల్గా ఈసారి మనకు ఎర్రర్ రాకూడదు. ఎంటర్ కొట్టామనుకోండి కేయు గెట్ పాడ్స్ అంటాను. ఈసారి చూడండి కంటైనర్ క్రియేటింగ్ అని వస్తుంది మీకు. ఓకే కంటైనర్ క్రియేటింగ్ అని వస్తుంది మీకు, లెట్ ఇట్ కమ్. ఓకే సో అంటే ఇప్పుడు రన్నింగ్ వచ్చేసింది చూడండి మీకు. సో కాబట్టి ఏం చేస్తుంది, కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి ఏదో ఒక పాడ్ తీసుకున్నాను అనుకోండి, మీకు ఏదో ఒక పాడ్ తీసుకుంటే ఈసారి చూడండి సక్సెస్ఫుల్లీ పుల్ ద ఇమేజ్ అని వచ్చింది బై ద వే మీకు. ఓకే సక్సెస్ఫుల్లీ పుల్ ద ఇమేజ్ అని వచ్చింది. సో కాబట్టి ఆబ్వియస్ గా మీరు చూసినట్లయితే ఇట్లా వచ్చేస్తుంది అనమాట మీకు. ఓకే సరే, సో కాబట్టి మీరు చూస్తే ఈ విధంగా వస్తుంది. సో కాబట్టి ఏం జరుగుతుందంటే మీకు ఇలా రిజిస్ట్రీ సీక్రెట్స్ మనం క్రియేట్ చేసుకోవాలా. రిజిస్ట్రీ సీక్రెట్స్ క్రియేట్ చేసుకుని ఏం చేసుకోవచ్చు మనం, మీరు చూసినట్లయితే ఇలా పుల్ చేసుకోవాలి. కాబట్టి ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రియల్ టైంలో మీకు మ్యాక్సిమం అన్ని కూడా దీని ఏమంటారు, అన్ని కూడా ప్రైవేట్ రిజిస్ట్రీసే ఉంటాయండి. అన్ని కూడా మీకు ప్రైవేట్ రిజిస్ట్రీసే ఉంటాయి. సో కాబట్టి మీరు పబ్లిక్ రిజిస్ట్రీస్ అంటే బేస్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవడానికి డాకర్ హబ్ నుంచి తీసుకుంటాను తప్పితే మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ అన్ని కూడా మీకు దీంట్లోనే ఉంటాయి అన్నమాట మీకు. ఓకే రైట్ సరే, నా నెక్స్ట్ వచ్చి మనం ఆల్రెడీ టిఎల్ఎస్ చూస్తున్నామండి, మీకు ఇంగ్రెస్ కంట్రోలర్ టిఎల్ఎస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనం చూడాల్సింది వచ్చి జనరిక్ సీక్రెట్స్ అండి మీకు జనరిక్ సీక్రెట్స్ అన్నమాట మీకు. సో మీకు అర్థం కావడానికి నేను ఏం చేస్తానంటే చూడ అన్ని వచ్చింది మీకు, పాడ్స్ అన్ని రన్ ఉంది, డిలీట్ చేస్తాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఒక సింపుల్ కేయు రన్ యూటిల్స్ హైఫన్ ఇమేజ్ అని చెప్పి ఇట్లా ఇస్తాను మీకు. ఇలా ఇచ్చామనుకోండి మీకు. సో ఆ పాడ్ డౌన్లోడ్ అయినాక దాని లోపలికి పోయి ఒక కమాండ్స్ రన్ చేస్తానండి మీకు. సో లెట్స్ సీ, మీకు రన్ ఉంది కదా. సో మనం ఏం చేస్తాం మీకు కేయు ఎగ్జిక్ హైఫన్ ఐటీ అని చెప్పి నేను ఏం చేస్తాను, యూటిల్స్ అని చెప్పి మనం హైఫన్ బ్యాష్ అందాం మీకు బ్యాష్ అందాం. నా దీంట్లో ఐ థింక్ ఏడబ్ల్యూఎస్ హైఫన్ వర్షన్ అంటాను. ఏడబ్ల్యూఎస్ వర్షన్ ఆల్రెడీ వర్షన్ ఇన్స్టాల్ 2.15 అనేది ఉందన్నమాట మనం మీరు చూసినట్లయితే. సో అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం ఈ ఇప్పుడు నేను ఒక కమాండ్ రన్ చేశాను అనుకోండి మీకు నేను ఒక కమాండ్ రన్ చేశాను అనుకోండి బై ద వే మీకు. సో ఇక్కడికి వచ్చి AWS S3LS అని అనుకోండి. AWS S3LS అంటే ఆబ్వియస్ గా మీకు రాదనమాట, అనేబుల్ టు లొకేట్ ద క్రెడెన్షియల్స్ అని వస్తుంది. నా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం క్రెడెన్షియల్స్ రెండు విధాలుగా ఇవ్వచ్చండి. ఓకే ఒకటి వచ్చి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ గా, అంటే ENV అని టైప్ చేస్తే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ గా ఇవ్వచ్చు. లేని పక్షాన cat.aws అని చెప్పి AWS దాని లోపల క్రెడెన్షియల్స్ గా ఇవ్వచ్చు.
ఓకే. సో, కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ క్రెడెన్షియల్స్‌తో సీక్రెట్ క్రియేట్ చేస్తాం. ఓకే. సో, క్రియేట్ ఐఏఎం యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ. ఫస్ట్ మనం ఏం చేస్తాం, యాక్సెస్ కీ సీక్రెట్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో, నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఐఏఎంకి వద్దాం మనం. ఓకే. ఇక్కడికి వచ్చి సో, యూజర్ ఒకటి క్రియేట్ చేద్దామండి మనం. ఇక్కడ ఆల్రెడీ ఒక కేటీఎస్బి అండ్ ఆర్కే యూజర్ ఒకటి ఉంది కదా. సో, దీంట్లో ఆల్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉంది. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వద్దాం. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ డిలీట్ అని చెప్పి డియాక్టివేట్ అని చెప్పి ఫస్ట్ డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి కొత్త యాక్సెస్ కి సీక్రెట్ కి క్రియేట్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ వచ్చి యాక్సెస్ కి, ఇక్కడ వచ్చి సీక్రెట్ కి. ఓకే. సరే. నౌ ఈ రెండు వాడి మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఇక్కడ రెండిటికి ఇచ్చి ఉంటాను మీకు. నేను ఏం చేస్తానంటే, ఇక్కడ సీక్రెట్ డిప్లాయ్మెంట్ విత్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని ఒకటి, ఆ తర్వాత సీక్రెట్ డిప్లాయ్మెంట్ విత్ ఎన్విరాన్మెంట్ రెండు ఇచ్చున్నాను మీకు. ఒక ఫైల్ లాగా ఎలా చేయొచ్చు అని చూద్దాం మీకు. ఓకే, గుడ్. సో, సరే, ఇదేంటంటే విత్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అండి. ఇది వచ్చి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, ఇది వచ్చి ఒక సీక్రెట్ ఫైల్ గా మనం మౌంట్ చేయొచ్చు. ఓకే, ఇది వచ్చి దీన్ని ఇది ఈ విధంగా అన్నమాట మనం. సరే, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ గా ఫస్ట్ సీక్రెట్ క్రియేట్ చేద్దామండి. సీక్రెట్ క్రియేట్ చేయడం కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఫైల్ గా చేయొచ్చు. మీరు చూసారా, ఇట్లా వచ్చి AWS క్రెడెన్షియల్స్ ఇన్ ఫైల్ అండ్ క్రియేట్ సీక్రెట్ ఇలా ఉంటుందన్నమాట. సీక్రెట్ అని చెప్పి ఇన్ ఏ ఫైల్ అని చెప్పి ఇట్లా చేయొచ్చు. లేదా నార్మల్ గా సీక్రెట్ క్రియేట్ చేసి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ గా వాడుకోవచ్చు అండి. సో, నేను ఏం చేస్తానంటే మీకు ఓకే. సో, మీరు యాక్చువల్‌గా ఐడీ పాస్వర్డ్ క్రియేట్ చేయాలనుకోండి. మీరు చూస్తే ఇది చూడండి, ఇక్కడ వచ్చి మీకు నేనేమిచ్చినాను, kubectl క్రియేట్ సీక్రెట్ జెనరిక్ db అంటే ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ కమాండ్ తీసుకున్నాను అనుకోండి. ఇది ఏం చేస్తుందంటే ఒక సీక్రెట్ క్రియేట్ చేస్తుంది జెనరిక్ అని చెప్పి. సో, db యూజర్ మీకు అక్కడ వచ్చి ఫ్రమ్ లిటరల్ అని ఉండాలి యాక్చువల్‌గా. db యూజర్ ఫ్రమ్ ఇక్కడ ఇట్లా ఇవ్వాలన్నమాట. ఓకే, లిటరల్ యూజర్ నేమ్ వచ్చి మనం డెవ్ యూజర్ అంటాం. అలాగే ఇక్కడికి వచ్చి పాస్వర్డ్ కూడా ఏం చేస్తాం, ఇలా ఇస్తాం మనకి. యాక్చువల్లీ లిటరల్ ఇవ్వాల్సిన పని గుర్తుపడడానికి నేను ఏం చేస్తాను, డీబీ పాస్వర్డ్ అంటాను. అయితే ఫ్రమ్ లిటరల్ గా యూజర్ నేమ్ అంటే సేమ్ ఇది తీసుకోవాలి. ఇదేం మీకు ఎన్క్రిప్ట్ కావాలి యాక్చువల్ గా. మీరు చూస్తే జనరిక్ గా ఇది ఇచ్చాను అనుకోండి, మీకు ఇదేం ఉండదు అనమాట. సో, వచ్చి మనకు కావాలనుకుంటే ఇక్కడ నేను ఎగ్జిట్ అని ఇచ్చి కేయూ డిలీట్ పాడ్ అని చెప్పి మనం డిలీట్ చేసి, ఓకే. సో, కేయూ గెట్ సీక్రెట్స్ అన్నట్టు వస్తుంది అనమాట. ఇన్ఫాక్ట్ మనం చెక్ చేయొచ్చు, ఈ సీక్రెట్ ఎలా ఉందని చెక్ చేయడానికి కింద ఇచ్చి ఉంటాను చూడండి. మీకు నిజంగా కరెక్ట్ గా తీసుకుందా లేదా అని చెక్ చేయడానికి ఈ రెండు చూడొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి నేను kubectl గెట్ సీక్రెట్ లిటరల్ లేదులేండి, ఇక్కడ మనం యూజ్ చేయలేదు. ఇలా డీకోడ్ అంటే మీరు చూస్తే ఏమొచ్చింది చూడండి, డెవ్ యూజర్ రూట్ వచ్చింది. దాంతో పాటు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు పాస్వర్డ్ అంటే మీకు పాస్వర్డ్ లేదా ఏమి ఇచ్చాం మనం, ఇది ఇద్దాం. చూసారా, యాజ్ ఇట్ ఈస్ గా పాస్వర్డ్. సో, అంటే మీరు ఏమవుతుందంటే ఇలా లిటరల్ గా ఇచ్చారు అనుకోండి. లిటరల్ అంటే అర్థం ఏంటంటే అది బేసిక్ గా మీకు ఎన్క్రిప్ట్ చేయదన్నమాట. మీకు ఎన్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటుంది. అట్లా ఇవ్వకుండా కూడా కొన్నిసార్లు మనం ఏం చేయొచ్చు అంటే ఎన్క్రిప్ట్ చేయొచ్చు. ఎలాగా అంటే ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ మనం ఏం చేస్తాము,
మన యాక్సెస్ కీని సీక్రెట్ కీని ఎక్కడుంది ఇక్కడికి వచ్చి నేను మన యా ఇది యాక్సెస్ కీ ఇది తీసుకొని నేను ఏం చేస్తానంటే మీకు ఇది యాక్సెస్ కీ తర్వాత సీక్రెట్ కీ కూడా కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఓకే సో మనం ఏం చేస్తాము ఫస్ట్ ఇది తీసుకుంటాను నేను మీకు మారింది అలాగే ఇది అంటే బేస్ 64 ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తున్నాం మీకు ఈక్వల్ టు వచ్చినట్టే బేస్ 64 ఫార్మాట్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మీరు చూసినట్లయితే మీకు ఫార్మేట్ చేసాం కదా ఇప్పుడు ఏదర్ ఇలా అన్నా క్రియేట్ చేయొచ్చు మీకు అంటే ఒక YAML ఫైల్లో యూజ్ చేసి క్రియేట్ చేయాలనుకోండి ఇక్కడికి వచ్చి సీక్రెట్ హైఫ్ డాట్ YML అని చెప్పి వన్ వే టు డూ దట్ వన్ ఈస్ ఇదనమాట ఇలా ఇచ్చి AWS యాక్సెస్ కీస్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు మనం కన్వర్ట్ చేసాం కదా మీరు చూసినట్లయితే తర్వాత ఇది ఇది ఓకే సరే సో ఇలానా చేయొచ్చు లేదా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను సీక్రెట్ లిటరల్ అని ఇచ్చి ఇలా కూడా చేయొచ్చు దీని లోపలికి రెండు టు బోత్ ఆర్ ఫైన్ మీరు చూసారనుకోండి రెండుగా ఏదైనా ఇవ్వచ్చు అనమాట సో కాబట్టి ఇది ఏంటంటే ఇంపెరేటివ్ ఫార్మాట్ అంటే మనం కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం బట్ ఇది వచ్చి మనకి వర్షన్ కంట్రోల్ చేయొచ్చు కదా కానీ వర్షన్ కంట్రోల్ పెట్టమనుకోండి సో మీకు ఏదైనా చేయొచ్చు ఏదైనా యాక్సెస్ కి అని చెప్పి ఇలా ఇవ్వచ్చు నేను ఇది యూజ్ చేస్తానండి మీకు సో నేను ఏం చేస్తాను ఇది తీసుకొని ఓకే ఎకో అని చెప్పి మీకు ఓకే ఇలా వస్తుంది సో కాబట్టి నేను ఏం చేయొచ్చు డిస్క్రైబ్ సీక్రెట్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి సో ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది చెక్ చేయాలన్నమాట కొన్నిసార్లు ఏమవుతుందంటే సరిగ్గా క్రియేట్ చేయకపోతే యాక్సెస్ కి ఐడి ఆ తర్వాత సీక్రెట్ యాక్సెస్ కి రెండు కూడా మీకు 0 ఉంటుందండి మీకు మీరు చూస్తే 0 అండ్ 0 అని ఉంటుంది మీకు అంటే సరిగ్గా క్రియేట్ అందుకే వెరిఫై చేశాను డిస్క్రైబ్ సీక్రెట్ అని చెప్పి లోపల పోయి మనం డీకోడ్ కూడా చేయొచ్చు యాక్చువల్గా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి డిప్లాయ్మెంట్ ఉంది కదా మనం ఇంతకు ముందు చేసాం ఇది యా ఇది తీసుకుంటానండి పేరు ఏమి ఇస్తాను మీకు ఇలా ఇచ్చి ఇలా ఇద్దాం ఇలా ఇచ్చినప్పుడు సో మనం ఏం చేస్తాం యాక్చువల్గా మీకు మనం ఏం చేద్దాం ఇప్పుడు ఇది తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏమి ఇచ్చింది AWS చూడండి యాక్సెస్ కి ఐడి సేమేగా మనం క్రియేట్ చేసింది మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి ఆబ్వియస్ గా మీ సీక్రెట్ పేరు వచ్చి AWS యాక్సెస్ కీస్ అండి అది ఎక్కడ ఇస్తాం మనం మీరు చూస్తే ఫస్ట్ ENV అంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అనమాట ఏం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ యాక్సెస్ కీ ఐడి సీక్రెట్ యాక్సెస్ కీ సరే దానికి ఒక వాల్యూ ఇవ్వాలి కదా వాల్యూ ఫ్రమ్ సీక్రెట్ రెఫరెన్స్ అని ఇచ్చి మనం ఏం చేస్తాం ఇది తప్పు YML లేదు యాక్చువల్గా మనం క్రియేట్ చేసిన సీక్రెట్ ఏంటండి ఇది YML లేదు ఇది ఇలా ఇవ్వండి దాని లోపల మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కీ లోపల రెండు ఉన్నాయి ఒకటి యాక్సెస్ కీ ఐడి సీక్రెట్ యాక్సెస్ కీ అనమాట సో మనం ఏం చేస్తాం రెండు తీసుకుంటాం యాక్సెస్ కీ ఇలా ఇస్తాం ఇదేంటంటే నార్మల్ డిఫాల్ట్ ఇది సీక్రెట్ కాదు నార్మల్ వాల్యూ ఇచ్చాం అనమాట ఇప్పుడు డిప్లాయ్ చేద్దామండి ఓకే సో ఇంతకుముందు డిప్లాయ్ చేసినప్పుడు మీరు చూసినట్లయితే ENV అని టైప్ చేస్తే మీకు ఎక్కడుంది యా చూడండి ENV అని టైప్ చేస్తే నేను మీరు చూసారు ఒకటి ఎక్కడ కూడా యాక్సెస్ కి ఏం లేదు చూసారా సరే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఇది తీసుకొని ఎకో అని చెప్పి అప్లై -f అన్నాం ఓకే డన్ సో యూ గెట్ డిప్లాయ్ అన్న సో అనుకోండి క్రియేట్ అయింది
నేనేం చేస్తాను KU exec -IT అని చెప్పి మనం ఇలా ఇచ్చి ఎన్ని వచ్చినాయి మనకి మీకు AWS ఇలా ఇచ్చి -bash అంటానండి. నిజంగా మనకి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అసైన్ చేయడానికి అని చెప్పి env అని ఇచ్చాం అనుకోండి మీకు సీక్రెట్ యాక్సెస్ కి AWS యాక్సెస్ కి ఐడి మీకు ఓకే ఉంది. కాబట్టి ఇప్పుడు చూడండి ఇంత ముందు రాలా AWS S3 LS అంటే ఈసారి రావాలి చూసారా వచ్చింది చూడండి. అదే కాకుండా AWS EC2 describe -vp రావాలి సారీ -vpcs అని ఇచ్చాం అనుకోండి వస్తుంది చూడండి మీకు యాక్చువల్గా నేను JQ ఇన్స్టాల్ చేసినట్లేదు దీంట్లో ఆల్రెడీ JQ ఉందా JQ కూడా ఉంది చూసారా. సో ఓన్లీ VPC డైలీ కావాలనుకోండి నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇద్దాం చూస్తే ఓన్లీ VPC అని వచ్చినాయి చూడండి మీకు ఓకే. సో ఎక్కడి నుంచి తీసుకొచ్చింది మీకు ఇది US East 1 కాదే ఇక్కడ ఎక్కువ ఉండాలి అక్కడైతే మీకు అంతేనా అచ్చా ఇది వేరే అకౌంట్ కదా ఐమ్ సారీ సో ఇదండి. సో కాబట్టి సీక్రెట్స్ ఏం చేయొచ్చు ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ చేసుకోవచ్చు లేదా ఇంకో మెథడ్ ఏంటండి మీరు చూస్తే ఇక్కడ నాకు చూపించాను కదా మనం ఏం చేయొచ్చు అంటే యా ఒక ఫైల్ గా కూడా పెట్టచ్చు ఒక ఫైల్ గా కూడా మౌంట్ చేయొచ్చు అనమాట. నేను ఏం చేస్తాను ఓకే రైట్. సో AWS సైట్ ఫస్ట్ ఇది డిప్లాయ్ చేద్దాం. కాకపోతే ఇక్కడ చూస్తే మీకు మనం యాక్సెస్ కీ ఐడి అండ్ సీక్రెట్ ఇదేంటంటే ఇక్కడ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఇవ్వకూడదు ఎందుకంటే డైరెక్ట్ గా లిటరల్ గా మౌంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి లెట్స్ కాపీ దిస్ ఇలా ఇద్దాం ఇలా ఇద్దాం ఇలా ఇచ్చి తీసుకొని నేనేం చేస్తానంటే KU delete deploy అని చెప్పి తీసేసి నేనేం చేస్తాను ఎకో అని చెప్పి ఫస్ట్ ఒక సీక్రెట్ క్రియేట్ చేస్తున్నా అండి. ఓకే డన్. KU get secrets అంటే మీరు చూసినట్లయితే చూస్తే మీకు చూడండి AWS credentials in file create దీన్ని మనం మౌంట్ చేస్తాం. ఎలా మౌంట్ చేస్తే ఇక్కడ చూడండి డిప్లాయ్మెంట్ అంతా ఉంది. ఇంతకు ముందు చేంజ్ చేస్తాం env అని ఇచ్చాం లిటరల్ గా env అని ఇచ్చి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ గా సీక్రెట్ వాడుకున్నాం. దిస్ ఈస్ క్వైట్ డిఫరెంట్. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాము కంటైన్స్ వాల్యూమ్ మౌంట్స్ అని ఇచ్చి మీకు వాల్యూమ్ మౌంట్స్ అని ఇచ్చి మీకు అన్నిటికంటే కింద ఇక్కడ చూడండి వాల్యూమ్స్ అని చెప్పి సీక్రెట్ వాల్యూమ్ అని చెప్పి అంటే సీక్రెట్ మీరు వాల్యూమ్ గా కూడా మౌంట్ చేయొచ్చు మౌంట్ చేస్తాం. ఇంతవరకు ఓకే. ఇంతకుముందు ఏం చేసాం ఎంటీ డైరెక్టరీ ఇచ్చాము హోస్ట్ పాత్ ఇచ్చాము పర్సిస్టెంట్ వాల్యూమ్ ఇవన్నీ ఇచ్చాం. ఇప్పుడు సీక్రెట్ కూడా ఇచ్చాం వాల్యూమ్స్ కింద. నెక్స్ట్ వాల్యూమ్ మౌంట్స్ లో సేమ్ ఇది మ్యాచ్ కావాలి ఇంపార్టెంట్ అది కాదు. ఇక్కడికి వచ్చి వాల్యూమ్ మౌంట్ పాత్ /root AWS credential subpath మీరు ఈ సబ్పాత్ ఇవ్వలేదు అనుకోండి ఈ .aws credentials కూడా ఫోల్డర్ అనుకుంటుంది. అందుకే subpath credentials అని ఇచ్చి రీడ్ ఓన్లీ ట్రూ ఎవరు ఎడిట్ చేయకూడదు అని చెప్తాం. ఇప్పుడు ఇది డిప్లాయ్ చేద్దాం. సారీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓకే. KU get pods అన్నాం అనుకోండి మీకు వస్తుంది. మీకు KU describe pod అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి అంతా బాగానే ఉంది. నేనేం చేస్తాను KU exec -IT సో -bash అంటాను నేను bash అని చెప్పి మీకు env అన్నాం అనుకోండి మీకు env అంటే మీకు ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఏం లేదు చూడండి లాస్ట్ టైం లాగా యాక్సెస్ కి సీక్రెట్ కి ఇక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ లేదు చూడండి ఇక్కడ మీకు ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా మన పాడ్ కి మన ఇవన్నీ కూడా క్యూబర్టిస్ ఇచ్చాయి అనమాట. బట్ నేనేం చేస్తాను క్యాట్ రూట్ .aws క్రెడెన్షియల్స్ అంటే ఇక్కడ వచ్చినాయి చూడండి. ఇప్పుడు నేనేం చేయొచ్చు AWS EC2 describe VPCS JQ అన్నాం అనుకోండి కనెక్ట్ అవి రావాలి మీకు. సో కాబట్టి రీజన్ అడుగుతుంది
హైఫన్ రీజన్ యుఎస్ -ఈస్ట్ -1 అందాం. వచ్చింది చూడండి మీకు, అవునా? US2 అన్నాం అనుకోండి, మీకు ఇలా వచ్చింది చూసారా? సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏపీ సౌత్ 1 అంటే మీకు ఇలా వస్తుంది మీకు. ఓకే, ఇదండి ఒక రకంగా చూస్తే, మీరు చూసినట్లయితే ఏ విధంగా ఈ విధంగా మనకి డిప్లాయ్ అవుతుంది యాక్చువల్లీ. ఓకే, రైట్. సో ఈ విధంగా మనం ఏ సీక్రెట్స్ ఉన్నాయండి? ఫస్ట్ వచ్చి మనకి మీరు గమనించినట్లయితే టిఎల్ఎస్ ఇంగ్రెస్ కంట్రోలర్ మనం ఆల్రెడీ చేసాం, మీకు తెలుసు. ఆ తర్వాత రిజిస్ట్రీ సీక్రెట్, రిజిస్ట్రీలో ఉన్న ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి రిజిస్ట్రీ సీక్రెట్ అండి. ఆ తర్వాత వచ్చి జెనరిక్ సీక్రెట్. మీకు జెనరిక్ అంటే ఇలా ఏదర్ మనం నాన్ ఎన్క్రిప్టెడ్ అంటే బేస్ అన్న ఫ్రమ్ లిటరల్ అని ఇస్తే మనం బేస్ 64 లేకుండా, లేదంటే మనం అది ఇవ్వలేదు అనుకోండి సీక్రెట్, ఇట్లా దాన్ని ఏమంటే ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు, ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు. సో మనం ఫ్రమ్ లిటరల్ ఇస్తే ఇది తీసుకుంటుంది అనమాట, లేదా ఇక్కడికి వచ్చి మనం ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో కూడా ఇవ్వచ్చు మీకు. ఓకే, సో కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఆర్ సీక్రెట్స్ అన్నప్పుడు మీరు డైరెక్ట్ గా చెప్పకుండా సీక్రెట్స్ ఆర్ సెన్సిటివ్ అని చెప్పిన తర్వాత, నార్మలీ వీ హ్యావ్ క్లాసిఫై ఇంటూ 4-5 టైప్స్ ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వన్ విల్ బి టిఎల్ఎస్ సీక్రెట్, రిజిస్ట్రీ సీక్రెట్ అండ్ జెనరిక్ సీక్రెట్. మీకు జెనరిక్ సీక్రెట్ మీకు ఈ విధంగా మీకు చెప్పాల్సి వస్తుంది అనమాట మీకు. ఓకే, నా ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం ఏంటంటే, ఎవరన్నా మీ సీక్రెట్స్ ని ఎడిట్ చేయడము, అప్డేట్ చేయడము చేస్తే, అంటే నా ఉద్దేశం ఏంటంటే, లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడ ఇది ఉంది కదా, నేను ఇక్కడికి వచ్చి ఏబిసి అని ఇద్దాం. ఇచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మీకు ఒకవేళ ఎలా ఇద్దాం మీకు, తీసుకోవట్లేదండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒకటి వచ్చింది అనమాట, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్యూబర్నిటీస్ ఇమ్యూటబుల్ సీక్రెట్స్ అని వచ్చింది మీకు. ఓకే, కాన్ఫిగ్ మ్యాప్స్ అండ్ సీక్రెట్స్ అని వచ్చింది అనమాట. సో immutably was introduced alpha feature 1.8. okay, config map secrets now include a key name called immutable is equal to true. మీరు ఇచ్చినప్పుడు క్రియేట్ చేసినప్పుడు ట్రూ, దట్ యాక్సెప్ట్స్ ఎ బూలియన్ వాల్యూ. ద కాన్ఫిగ్ సీక్రెట్ కెనాట్ బి మ్యూటేటెడ్, ఇట్ కెన్ బి ఓన్లీ బి డిలీటెడ్. సో పని చేస్తాను, ఇక్కడికి వచ్చి కేయు సీక్రెట్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి, ఇక్కడ వచ్చిందా మీరు చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది సీక్రెట్. నేను ఏం చేస్తాను, ముందు ఇక్కడ ఒక ఏ అన్నాం అనుకోండి మీకు. ఓకే, ఇక్కడ కూడా మీరు చూస్తే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక ఏ అని ఇచ్చాను అనుకోండి మీకు. ఏం జరుగుతుంది, సేవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఐ థింక్ ఇది ఒప్పుకోవట్లేదు అనుకుంటాను మనకి. సరే, ఇక్కడ చూసారు అనుకోండి, మనం ఏం చేయొచ్చు, సీక్రెట్స్ రెండు కూడా ఇమ్యూటబుల్ చేయొచ్చు, అంటే ఎవరు చేంజ్ చేయకుండా. సరే చూద్దాం ఒకసారి క్రియేట్ చేయడానికి మనం. ఓకే, ఇదంతా మనం తెలిసిందే బై ద వే. ఎడిట్ సీక్రెట్స్ అని చెప్పి, యూ కెన్ ఎడిట్ ఎగ్జిస్టింగ్ సీక్రెట్ అని చెప్పి మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి దిస్ కమాండ్ ఓపెన్స్ అలౌస్ యూ టు అప్డేటెడ్ బేస్ 64 ఎన్కోడెడ్ వాల్యూస్. ఓకే ఫైన్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇలా ఇచ్చాం అనుకోండి, బేస్ 64 ఎన్కోడెడ్ వాల్యూస్ మీకు ఎడిట్ చేయడానికి ఒప్పుకుంటుంది అని చెప్పింది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లాస్ట్ లో ఇక్కడ ఎక్స్ ప్లీజ్ ఎడిట్ ద బిలో లైన్స్ ఓకే.
సో కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు ఎడిట్ అన్నట్టే మీకు అంటే ఎడిట్ చేయగలుగుతున్నారు అవునా. మీరు చూస్తే ఎక్కడెక్కడ నేను మీకు లేకపోతే ప్లీజ్ ఎడిట్ ద ఆబ్జెక్ట్ బిలో లైన్స్ విత్ విల్ బి ఇగ్నోర్. ఇక్కడికి వచ్చి మనం ఎడిట్ చేయడానికి ఉండదా, ఒక నిమిషం మళ్ళీ ట్రై చేద్దాం ఆగండి. అయితే బేస్ 64కి వచ్చినప్పుడు ఇక్కడ ఇన్వాలిడ్ వాల్యూ అంటుంది. ఇక్కడ ఒక సి ఇస్తానండి. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంకో సి ఇస్తాను మీకు. ఇన్వాలిడ్ వాల్యూ అని వస్తుందండి మనకి. సో పని చేస్తాను ఆగండి. ఇక్కడ మనం ఇచ్చేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎకో అని చెప్పి ఇంకో జీ ఇస్తాను, అసలు లేకపోతే ఇంకో జీ ఇద్దాం బై ద వే. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చామనుకోండి, అవునా. సరే నేనేం చేస్తాను, ఎడిట్ సీక్రెట్స్ అంటాను. ఎడిట్ సీక్రెట్స్ అని చెప్పి కంట్రోల్ బ్యాక్ / ఇచ్చి ఎక్కడైతే ఇది ఉందో నాకు దీంతో మార్చమంటాను. మారిందా? ఓకే. అలాగే ఎక్కడైతే ఇది ఉందో కంట్రోల్ బ్యాక్ / ఇచ్చి ఎక్కడైతే ఇది ఉందో దాని స్థానంలో ఇది ఇవ్వమంటాను. తప్పని మనకి తెలుసు అంటే ఎడిట్ చేయగలమా మరిపై నేను ఏ అంటాను. యా అయిపోయిందా. కేయు డిస్క్రైబ్ సీక్రెట్స్ అని చెప్పి సరే సీక్రెట్ ఓకే కేయు గెట్ సీక్రెట్స్ అని చెప్పి మీరు చూసినట్లయితే మనం ఎడిట్ చేసేసామండి అవునా, ఎడిట్ చేసాము. సో కాబట్టి చూడొచ్చు కేయు ఎడిట్ సీక్రెట్ అని చెప్పి ఇలా ఇచ్చామనుకోండి, మనం ఎడిట్ చేసి ఉందా లేదా అని చూడడానికి మీరు చూస్తే మారించుకోండి. యా దీంతో మ్యాచ్ ఏందో లేదు చూద్దాం. వియుడిహెచ్ ఓకే వియుడిహెచ్ 0A0C ఈక్వల్ టు A0C అవునా. సో ఇలా ఎవడంటే వాడు చేంజ్ చేస్తే ప్రాబ్లం కదా అవునా. సో కాబట్టి ఏం చేయాలి మనం, అందుకని ఎవరు కూడా చేంజ్ చేయకుండా చేయాలి. ఓకే కేయు డిలీట్ సీక్రెట్, ఫస్ట్ దీన్ని డిలీట్ చేస్తానండి మీకు, డిలీట్ చేసి సో ఇందాక మనం ఏం చేస్తాము ఇక్కడ సీక్రెట్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఇదే క్రియేట్ చేద్దాం. కాకపోతే మనం ఇమ్యూటబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ ఎగ్జాక్ట్ మెటాడేటా కింద వచ్చింది చూడండి. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇమ్యూటబుల్ ఈజ్ ఈక్వల్ టు అని అందాం. ఓకే ఇదేం చేస్తుంది, లుక్స్ లైక్ ఏపీఐ వర్షన్స్ మీకు ఒప్పుకోవట్లేదు యాక్చువల్గా. సో బ్యాక్ అంటే మేబీ ఓకే ఇది కాన్ఫిగ్ మ్యాప్ అండి. సీక్రెట్స్ ఏముంది, ఒక నిమిషం ఆగండి. ఇమ్యూటబుల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. సో ఎర్రర్ ఏమొచ్చిందండి, ఇది ఏం చేస్తుందంటే ఇల్లీగల్ బేస్ 64. ఒక్క నిమిషం మనం ఏమి ఇచ్చాము, కరెక్టే కదా, చేంజ్ ఏమన్నా చేయాలా మనం. ఓపెన్ చేస్తాను ఆగండి. మనం విన్నాక సీక్రెట్స్ తీసుకున్నాం కదా, నేనేం చేస్తానంటే హోల్డ్ ఆన్.
ఇదొకటి, సారీ ఈ జీ తీసేద్దాం, ఇది జీ తీసేద్దాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇదొకటి, ఆ తర్వాత మీకు ఇదొకటి, అప్పుడు కరెక్ట్ గానే వచ్చింది కదా. సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇది తీసుకుందాం. ఇది తీసుకొని నా ప్లాన్ ఏంటంటే ఇలా ఇద్దాం. ఆ తర్వాత ఇది మొత్తం తీసుకొని ఇలా ఇద్దాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం కేయు గెట్ సీక్రెట్స్ అనుకుంటే, సో ఎకో అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇలా వచ్చేది అవునా. సరే నా ఇప్పుడు ఎడిట్ చేయడానికి ట్రై చేద్దాం అండి. అవునా, ఇప్పుడు ఎడిట్ చేయడానికి ట్రై చేద్దాం. నేను ఏం చేస్తానంటే సరే కేయు ఎడిట్ సీక్రెట్ అని చెప్పి మనం AWS ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ మన దగ్గర బేస్ 64 కన్వర్ట్ చేసిన కొన్ని ఉన్నాయి కాబట్టి ఇది వాడదాము. ఇదొకటి ఇది ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇది ఒకటే చేంజ్ చేస్తానండి. ఇది చేంజ్ చేసి ఇది ఎవరి దగ్గర అయితే ఉంటుందో రీప్లేస్ విత్ ఇలా ఇచ్చి ఓకే అన్ని రీప్లేస్ చేయమంటాను. సో కంట్రోల్ ఎంటర్ వచ్చి కంట్రోల్ ఎక్స్ అందాం. ఇది ఏం చేస్తుంది మీకు చూసారా, ఫర్బిడన్ ఫీల్డ్ ఈజ్ ఇమ్యూటబుల్ వెన్ ఇమ్యూటబుల్ ఈజ్ సెట్. ఓకే కాబట్టి ఈ మధ్య దీన్ని గ్లోబల్ అవైలబిలిటీ చేశారండి. ఐ థింక్ లాస్ట్ వర్షన్ లాస్ట్ బిఫోర్ వర్షన్ నుంచి. సో కాబట్టి మీకు సీక్రెట్స్ మనం ఏం చేయొచ్చు, మీరు చూసినట్లయితే సీక్రెట్స్ ని మనం మీరు చూస్తే సీక్రెట్స్ ని మనం ఏం చేయొచ్చు, ఈ విధంగా మనకి ఇమ్యూటబుల్ చేయొచ్చు. సో కాబట్టి ఎవరైనా ఎడిట్ చేయడానికి ట్రై చేసినా చేయలేరు. చాలా హెల్ప్ అవుతుంది కదా మీకు, అవునా. కావాలి కొత్త సీక్రెట్ క్రియేట్ చేసుకో, ఉన్నది ఎడిట్ చేయొద్దు. ఎడిట్ చేయాలంటే డిలీట్ చేసి రీక్రియేట్ చేయాలి, అప్పుడు మనకి చేంజ్ తెలిసిపోద్ది అనమాట. ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్ అనమాట మీకు యాక్చువల్గా. ఓకే ఎవరైనా అడిగితే కొత్త ఫీచర్ ఇది. ఎవరైనా ఇంటర్వ్యూలో ఎవరు ఈ మధ్య లేటెస్ట్ ఫీచర్ ఏం చెక్ చేసామంటే వీ హ్యావ్ ఇమ్యూటబుల్ కాన్ఫిగ్ మ్యాప్స్ అండ్ సీక్రెట్స్. యాక్చువల్లీ ఐఎమ్ యూజింగ్ ఫర్ సీక్రెట్స్ వీఆర్ యూజింగ్ ఇమ్యూటబుల్ అని చెప్పాను అనమాట. అట్లా చెప్పాలి. సో అదే కాకుండా ఒక ఇమ్యూటబుల్ ఓకే, అట్లా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే పాస్వర్డ్స్ ని మీరు చూస్తే పాస్వర్డ్స్ ని మనం ఏం చేయొచ్చు, మీకు పాస్వర్డ్స్ ని మనం దాన్ని ఏమంటారు బయట ఉన్న వాటి అంటే బయట ఉన్న సీక్రెట్స్ మేనేజర్ నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. సో దాన్నే మనం ఏం చేస్తామంటే ఈఎస్ఓ అంటారు. ఈఎస్ఓ అంటే అర్థం ఏంటంటే ఎక్స్టర్నల్ సీక్రెట్ ఆపరేటర్ అంటాను మీకు. ఎక్స్టర్నల్ సీక్రెట్ ఆపరేటర్ అంటాను. సో కాబట్టి ఏమైపోతుంది మీకు, ఎక్స్టర్నల్ సీక్రెట్ ఆపరేటర్ అన్నప్పుడు మీరు చూసినట్లయితే బయట నుంచి ఏదైనా లైక్ మనం అజూర్ కీవర్డ్, ఇంకా నేను AWS సీక్రెట్ మేనేజర్ నుంచి టెస్ట్ చేయలేదండి. అజూర్ కీవర్డ్ ఉంటుంది అనమాట, దాని నుంచి మనకు కావాలనుకుంటే తీసుకురావచ్చు యాక్చువల్గా మీకు, దాని నుంచి తీసుకురావచ్చు. సో పని చేస్తాను నేను దీన్ని తీసుకొచ్చి రీనేమ్ చేస్తాను మీకు. ఇక్కడ తీసుకొచ్చి మీకు secret.yaml అని చెప్పి నేను ఏం చేస్తాను, immutable secret.yaml అని చెప్తాం. ఓకే ఇలా ఇచ్చేసి నేను మీకు ఓకే డన్. మీరు చూసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుందండి మీకు. సరే సో నెక్స్ట్ వచ్చి మీరు చూసినట్లయితే నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ ఈఎస్ఓ అజూర్ కేవి సీక్రెట్ ఇంటిగ్రేషన్ ఒకటి ఇచ్చాను చూడండి మీకు ఇక్కడ ఒకటి ఇచ్చాను. సరే ఇక్కడికి వచ్చినట్టు
So ESO, what is how it solves the problem explaining about ESO is a Kubernetes job that allows you to define your Kubernetes secrets YAML files easily. It works like a clever way. It uses అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఇలా క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా పోయి నువ్వు కీవర్డ్ నుంచి తీసుకోమని చెప్పొచ్చు అనమాట. మనం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో పెట్టి దీన్ని వర్షన్ కంట్రోల్ చేసాము అనుకుందాం, లైక్ గిట్ లో కానీ ఎక్కడైనా పెట్టాం అనుకో, ఏమవుతుందండి, ఎక్కడైనా పెట్టామంటే ఆబ్వియస్ గా ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు ఎవరన్నా కూడా చూసారనుకోండి, ఇక్కడ కనిపించేస్తుంది, వాళ్ళు మార్చుకుంటారు, బేస్ 64 నుంచి వాళ్ళు డీకోడ్ చేసుకుంటారు. కాబట్టి అసలు మనం దీంట్లోనే పెట్టకూడదు మీకు, దీంట్లో యామల్ ఫైల్స్ లోనే పెట్టకుండా ఇంకా ఎఫిషియెంట్ గా ఎలా వాడుకోవాలి అంటే మీరు ఇది యూజ్ చేసుకోవాలి, ఎక్స్టర్నల్ సీక్రెట్ ఆపరేటర్ యూజ్ చేసుకోవాలి మీకు. సో కాబట్టి అయినో ఇంకా మీకు హెల్మ్ చార్ట్స్ గురించి నేను చెప్పలేదు, ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ వన్. కాకపోతే ఇది ప్రాక్టీస్ చేయాలంటే మనకి హెల్మ్ చార్ట్ కావాలండి మీకు. ఓకే, హెల్మ్ చార్ట్ అని చెప్పి ఒక హెల్మ్ చార్ట్ ఇంక్రీజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనం కీవాల్ట్కి వస్తాము. కీవాల్ట్కి వచ్చి మనం ఏం చేస్తామంటే మనం దాన్ని ఏమంటే ఒక సర్వీస్ క్రియేట్ చేసి ఇదంతా చేయాలి. బై ద వే అది మన ప్లాన్ అనమాట. ఓకే, సో స్టెప్ 1 ఏంటంటే మీకు హెల్మ్ చార్ట్ డిప్లాయ్ చేయాలా. ఒక 2 minutes ఇవ్వండి, గివ్ మీ 2 minutes. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మనకి ఏం కావాలా, హెల్మ్ చార్ట్ కావాలా. హెల్మ్ అనేది మీరు ఏం చేస్తారంటే గూగుల్కి రండి. ఇక్కడ అగైన్ హెల్మ్ చార్ట్ గురించి తర్వాత క్లాస్ ఉందండి, బట్ ఇప్పుడు మనకు అవసరం అనమాట. హెల్మ్ గిట్ హబ్ అనండి. గిట్ హబ్కి వచ్చి మీరు ఏం చేస్తారు, ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ ఉండాలా, బట్ ఎనీవే నేను ఏం చేస్తాను, యూజర్ లోకల్ బిన్కి వెళ్తాను, rm-rf అని హెల్మ్ డిలీట్ చేస్తాను మీకు. rm-rf అని చెప్పి హెల్మ్ని కంప్లీట్ గా డిలీట్ చేద్దాం మనకి. ఓకే, నా ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, రిలీజెస్కి రండి. రిలీజెస్కి వచ్చి ఏం చేస్తాం, ఇక్కడ మనకి మీకు దీని ఏమంటారు 1.10 ఉండాలండి. 10 తీసుకుందా, లేదు సారీ 10 ఉండాలా, 10 ఉందా, ఇది తీసుకుంటానండి. ఎందుకంటే కొత్తది తీసుకుంటే సపోర్ట్ చేస్తలేదో డౌట్ అనమాట, అందుకోసం. సో కాబట్టి కొంచెం ఓల్డ్ది తీసుకున్నాం అనుకోండి, మనకు వచ్చి లైనెక్స్ కదా, AMD ఇక్కడ ఉంది. సో నేను ఏం చేస్తాను, కాపీ లింక్ అని చెప్పి wget అని చెప్పి ఓకే, సో tar xzvf అని చెప్పి ఓకే, ఇక్కడ ఈ దీంట్లో ఉంటుంది అన్నమాట, సిపి లైనెక్స్ లో హెల్మ్ తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేస్తాను మీకు. హెల్మ్ వచ్చింది,
rm-rf నేనేం చేస్తాను మీకు హెల్మ్ ఈ రెండు తీసేస్తాను మీకు. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి హెల్మ్ అంటే మీకు ఉందన్నమాట. ఓకే హెల్మ్ వర్షన్ అన్నాం అనుకోండి. గుడ్. ఓకే 3.10 ఉంది. నైస్. సరే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి స్టెప్ 1 ఏంటంటే కిందకు వచ్చి స్ట్రైట్ గా నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనం ఎక్స్టర్నల్ సీక్రెట్స్ అని ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేద్దాం. ఓకే ku క్రియేట్ ns అని చెప్పి మనం ఎక్స్టర్నల్ సీక్రెట్స్ ఇలా క్రియేట్ చేసి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే హెల్మ్ రెపో ls అంటే ఆల్రెడీ ఉండాలేమో చూస్తాను ఆగండి. మీకు కొన్ని నేను ఏం చేస్తానంటే హెల్మ్ రిమూవ్ ఆల్ అంటాను మీకు. రిమూవే ఉంది. ఓకే రిమూవ్ అని చెప్పి ప్రొమీథియస్ ఒకటి ఉంది, అది కూడా తీసేద్దాం. ఓకే సో ఓకే గుడ్. సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హెల్మ్ రెపో ls అని చెప్పి ఇది యాడ్ చేద్దాం. తర్వాత నేమ్ స్పేస్ క్రియేట్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ ఉంది. క్రియేట్ నేమ్ స్పేస్ అంటే అది ఏం చేస్తుంటే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి ku get deploy అన్నాం అనుకోండి మీకు వస్తుంది, మీకు రావాలి. ఓకే -n ఎక్స్ట్రా అంటే మీకు డిప్లాయ్ అవుతూ ఉండమాట మీకు యాక్చువల్గా మీకు. ఓకే గుడ్. మీరు చూస్తే ku get pods -n ఎక్స్టర్నల్ సీక్రెట్స్ అంటే మీరు చూస్తే ఇక్కడ ఇలా ఉంది మీకు ఇలా ఉంది మీకు. ఓకే రైట్. సరే సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మనం మీరు చూసినట్లయితే ఓకే సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ లెట్స్ గో బ్యాక్. ఇక్కడికి వచ్చినాక మనం ఒక రెండు క్రియేట్ చేయాలి. ఒకటి వచ్చి కీ వాల్ట్ ఒకటి క్రియేట్ చేయాలా, రెండోది ఫస్ట్ సర్వీస్ ప్రిన్సిపల్. ఇక్కడ స్క్రీన్ షాట్ ఇవ్వలేదండి, క్రియేట్ ఎస్పీ అండ్ ఇన్ అజూర్ ఏడి అని క్రియేట్ ఇక్కడ ఇవ్వలేదు. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి నేను మీకు సారీ ఇక్కడికి వచ్చి అజూర్ యాక్టివ్ డైరెక్ట్ ఇక్కడ రండి. ఇక్కడికి వచ్చి నేను ఒక సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేస్తానండి మీకు. ఓకే యాప్ రిజిస్ట్రేషన్స్కి వచ్చి న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి రిజిస్టర్ అంటాను మీకు. ఓకే మీకు ఇలా క్రియేట్ అవుతుంది మీరు చూసినట్లయితే. తీసుకుందాం. ఇక్కడికి వచ్చి అలాగే సీక్రెట్ కూడా క్రియేట్ చేయాలండి. మీరు చూస్తే ఇక్కడికి వచ్చి మీరు మళ్ళీ సీక్రెట్స్కి వచ్చి ఇక్కడ వచ్చి సీక్రెట్ అని చెప్పి మీకు మనం ఏం చేస్తాం, మనకి ఇక్కడికి వచ్చి సింపుల్ సీక్రెట్ అని ఇచ్చేసి యాడ్ అందాం. మీకు ఇలా కూడా వస్తుంది మీకు. సో ప్రింట్ స్క్రీన్ అని చెప్పి మనం ఏం చేస్తాం, మనం ఇలా ఇచ్చి సరే నెక్స్ట్ కీవర్డ్ క్రియేట్ చేయాలా. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు కీవర్డ్ ఓపెన్ చేసి
సో మనం ఏం చేస్తాం, ఒక కీవర్డ్ క్రియేట్ చేయాలా, క్రియేట్ అని చెప్పి KTSB19 KV అని ఇద్దాం. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు క్రియేట్ అంటాం. సో క్రియేట్ చేసినాక ఏదైతే సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేసామో దానికి మీరు యాక్సెస్ ఇవ్వాలండి. మీకు దానికి యాక్సెస్ ఇవ్వాలి. మీకు సో క్రియేట్ అవనివ్వండి. అంటే సింపుల్ గా మనం ఏం చేస్తామంటే పాస్వర్డ్లు అన్నీ కూడా బయటే ఉండాలి తప్పితే మీకు లోపలగా ఏమి ఇవ్వకుండా మేనేజ్ చేయాలా దానికోసం. ఓకే, లెట్ ఇట్ కమ్. ఓకే, సో నేనేం చేస్తాను, ఇక్కడ యాక్సెస్ కాన్ఫిగరేషన్ అని ఉంటుందండి మీకు. సో ఇక్కడ యాక్సెస్ కాన్ఫిగరేషన్ అని చెప్పి నేనేం చేస్తానంటే గో టు యాక్సెస్ పాలసీస్ అని చెప్పి యాడ్ అని చెప్పి నేనేం చేస్తాను, మీకు ఇక్కడ వచ్చి ఇలా ఇచ్చి నెక్స్ట్ వచ్చి ఇక్కడ KTSB19 అని ఇస్తే ఇది వచ్చింది, దానికి యాక్సెస్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫినిష్. గుడ్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఏదైతే మనం క్రియేట్ చేసామో దాన్ని తీసుకొని మనం ఒక ఇది క్రియేట్ చేయాలి, VSO.yml అని చెప్పి ఇలా ఇస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఏమేం కావాలా, బ్యాక్ వచ్చేయాలనుకోండి, ఫస్ట్ పాస్వర్డ్ కింద ఈ పాస్వర్డ్ తీసుకొని ఎక్కడ ఇస్తాను, మీకు ఇలా ఇస్తాను. తర్వాత ఇంకోటి వచ్చి సీక్రెట్ ఐడి అంటే ఏంటంటే సారీ క్లయింట్ ఐడి, ఇది వచ్చి సీక్రెట్. మీ క్లయింట్ ఐడి వచ్చి ఇది, అప్లికేషన్ చూసా ఇది క్లయింట్ ఐడి, అది ఇవ్వండి. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తాను, మీకు ఇది, ఆ తర్వాత అలాగే ఇలా ఇద్దాం. ఓకే, నౌ ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీకు ఓకే క్రియేట్ అయిపోయిందండి, మీకు క్రియేట్ అయిపోయింది, మీకు గుడ్ డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది వచ్చి కిందకు వచ్చాం అనుకోండి, మనం ఇది ఒకటి క్రియేట్ చేయాలి. ఇదేంటి, మీకు ఎక్స్టర్నల్ సీక్రెట్ స్టోర్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇది డిప్లాయ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ మన కీవర్డ్ యొక్క ఇది ఉంటుంది చూసారా, టెనెంట్ ఐడి, మీ టెనెంట్ ఐడి ఇవ్వండి. ఓకే, టెనెంట్ ఐడి ఎక్కడ వస్తుందంటే దీని దగ్గర వస్తుంది, టెనెంట్ ఐడి ఇక్కడ నుంచి చూడండి. ఓకే, ఇది తీసుకొచ్చి ఇలా క్రియేట్ చేద్దాం. ఓకే డన్. అంటే దీన్ని బట్టి అది యాక్సెస్ చేసుకుంటుంది అనమాట. తర్వాత మనం కీవర్డ్కి వెళ్ళి కొన్ని యాక్సెస్ కి సీక్రెట్ కి క్రియేట్ చేయాలి. ఓ పని చేస్తాను, ఇందాక మనం క్రియేట్ చేసినది ఉంది కదా, నేను ఏం చేస్తాను, ఇది డిలీట్ చేసి కొత్త యాక్సెస్ కి సీక్రెట్ కి క్రియేట్ చేస్తాను. లెట్ మీ డూ వన్ థింగ్. కిందకి వచ్చి నేను ఏం చేస్తాను, డిలీట్ అని చెప్పి మీకు సో ఇక్కడికి వచ్చి క్రియేట్ అన్ యాక్సెస్ కి అని చెప్పి నేను
ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి కీస్ అంటాను, కీస్ అని చెప్పి, సో కీస్ కాదు సీక్రెట్స్ అంటాను. సీక్రెట్స్కి వచ్చి ఏ సీక్రెట్ ఇద్దాం, ఇక్కడికి వచ్చి మీరు చూస్తే వాల్యూ ఇక్కడ ఇస్తాము, బట్ ఇక్కడ చూపించినట్టు ఏడబ్ల్యూఎస్ యాక్సిస్ కి ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ కి. ఓకే, ఇది వచ్చి ఏడబ్ల్యూఎస్ హైఫన్ యాక్సిస్ హైఫన్ కీ అంటాను. క్రియేట్ చేయండి. అంటే మనం ఎక్కడ పెడుతున్నాం, తీసుకెళ్ళి బయట వేరే దగ్గర పెట్టేస్తున్నాం, అంటే ఇంకా మనకి YAML ఫైల్లో ఎక్కడ కూడా క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడికి వచ్చి ఏడబ్ల్యూఎస్ హైఫన్ సీక్రెట్ కీ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు కాపీ చేసి ఇలా ఇచ్చేద్దాం. నా ఈ ఇన్ఫర్మేషన్ ని మనం యాక్సెస్ చేసుకోవడానికి చూడండి, ఎక్స్టర్నల్ యాక్సెస్ అని చెప్పి మీరు చూసినట్లయితే ఎక్స్టర్నల్, ఫస్ట్ ఎక్స్టర్నల్ సీక్రెట్ ఎవ్రీ రిఫ్రెష్ ఎవ్రీ 30 సెకండ్స్ మీకు అజూర్ కీ స్టోర్ కైండ్. ఇక్కడ వచ్చి మనం టార్గెట్ అనేది ఇది తీసుకుంటాం. నా సీక్రెట్ ఏంటి, ఫస్ట్ అజూర్ కేవీ సీక్రెట్ 1 అని చెప్పి ఇక్కడ వర్షన్ ఇవ్వాలి. యాక్సెస్ కీ కదా, నేను బ్యాక్ వచ్చి యాక్సెస్ కీ ఇది ఇక్కడ ఉంది కదా, ఆ వర్షన్ కావాలి మీకు. ఏంటది వర్షన్ అనేది, ఇది వర్షన్ తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, వర్షన్ లేటెస్ట్ ఇవ్వడానికి లేదేమో, బట్ ఎనీవే లైవ్ అండి. సరే, బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ సీక్రెట్ కీ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇలా ఇద్దాం, ఎందుకు ఇలా ఇద్దాం. సో కాబట్టి ఇది డిప్లాయ్ చేసామంటే ఆటోమేటిక్ గా అంటే ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ సీక్రెట్ వస్తుంది, దాన్ని మనం సర్వర్స్ కి అసైన్ చేయాలండి. సో చూద్దాం, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఎకో అని చెప్పి ఓకే కేయూ గెట్, సో ఎక్స్టర్నల్ సీక్రెట్స్ అంటే మీరు చూసారు అనుకోండి, సీక్రెట్ సింక్డ్ అని వచ్చింది, యాక్చువల్గా చూసారా, సింక్డ్ అని వచ్చింది. సో రైట్, ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్ చేయాల. ఇక్కడ మనం డిప్లాయ్మెంట్ సేమ్ అదే తీసుకుంటాను, పాడ్ ఒకటి తీసుకొని చూద్దాం, ఆగండి. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అసైన్ చేస్తాను నేను, అంటే బయట నుంచి సీక్రెట్ తీసుకోవాలి మనకి, తీసుకొని పాడు సీక్రెట్ ESO టెస్ట్ కంటే అంతా AWS యాక్సెస్ కీ ఐడి అని చెప్పి అంతా ఇదంతా సేమ్. నేమ్ వచ్చేసరికి మనం ఏం చేస్తాం, మన ఫస్ట్ ఎక్స్టర్నల్ సీక్రెట్ కదా, కేయూ గెట్ సీక్రెట్ అన్నాం, అన్నప్పుడు ఫస్ట్ ఎక్స్టర్నల్ సీక్రెట్ ఫ్రమ్ ESO అని ఉంది, అదే ఇక్కడ ఇచ్చాం మనం. దాని కింద రెండు ఉన్నాయి మనకి, అవునా. సో దాని కింద ఏమున్నాయి, కేయూ డిస్క్రైబ్ సీక్రెట్, ఇలా ఇస్తే రెండు ఉన్నాయి, ఒకటి సీక్రెట్ అజూర్ KV1 KV2, KV1 ఇక్కడ KV2. సో మీరేం చేయొచ్చు, ఇంకా ఇది కూడా చేయొచ్చు, నేను కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి AWS రీజియన్ అని ఇవ్వచ్చు. ఒక నిమిషం ఆగండి, ఎక్కడో ఇచ్చినట్టు గుర్తు, యా ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట మీకు, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్. ఓకే ఓకే, కేయూ గెట్ పాడ్స్ అన్నాం, ఫస్ట్ అవుతుందా లేదా, అది కానీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, ఏది కిందదనమాట, ఇది రన్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా సీక్రెట్ యాక్సెస్ చేసుకున్నట్టే, మనం మ్యాచ్ చేయొచ్చు అనమాట, నిజంగా క్రియేట్ అయిందా లేదా మ్యాచ్ చేయాలి. బాయ్ చూద్దాం, డౌన్లోడ్ అవుతున్నట్టుంది మీకు ఇమేజ్, అంటే పెద్ద ఇమేజ్ కదా, యూటిల్స్ అనేది పెద్ద ఇమేజ్, వేరే సిస్టమ్ లో అంటే నాకు తొందరగా అయిపోయింది, ఎందుకంటే సిస్టమ్ దీంట్లోనే అయినట్టుంది, వేరే మెషిన్ లో డౌన్లోడ్ అవుతుంది, రన్ అవుతుందండి, గుడ్. సో నేను ఏం చేస్తాను, కేయూ ఎగ్జిక్ హైఫన్ ఐటీ ENV అన్నాం అనుకోండి, వచ్చిందా చూడండి, యాక్సెస్ కీ వచ్చింది, సీక్రెట్ కి డిఫాల్ట్ రీజన్ AWS S3LS అన్నాం అనుకోండి, వచ్చినాయి చూడండి. సో కాబట్టి ఎక్కడ అంటే మనం డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు మన డిప్లాయ్మెంట్ లో మెషిన్ లో ఇట్లా పెట్టామండి, డిప్లాయ్మెంట్ లో సీక్రెట్ పెట్టాం, అండ్ మీరు చూస్తే సీక్రెట్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్ సీక్రెట్ లో ఇదిగో కీ వాల్ట్ ని యాక్సెస్ చేసుకొని చెప్పాను తప్పితే, ఏ వర్షన్ చెప్పాను తప్పితే
సీక్రెట్ ఎక్కడ మెన్షన్ చేయాలి. కాబట్టి దీన్ని తీసుకెళ్ళి నేను ఏం చేయొచ్చు, వర్షన్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఎవరన్నా ఈ సీక్రెట్ చూడాలంటే వాళ్ళకి ఫస్ట్ అజూర్కి యాక్సెస్ ఉండాలా, మీకు అజూర్ లోపల కీవర్డ్కి యాక్సెస్ ఉండాలా, ఆ లోపలికి వచ్చి చెక్ చేయాలండి. మీకు లోపలికి వచ్చి, లేకపోతే కష్టం అన్నమాట. ఈ విధంగా ఎక్స్టర్నల్ సర్వీస్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. కాకపోతే నేను కీవర్డ్ తో చెక్ చేశాను. మనకు కావాలనుకుంటే దీన్ని ESO అని చెప్పి మనం ఏం చేస్తాము, ఆర్ సీక్రెట్ కదా, సారీ, సీక్రెట్ ఆపరేటర్ AWS సీక్రెట్ మేనేజర్ అన్నాం అనుకోండి. మీకు సో మీరు పాలసీ అంతా క్రియేట్ చేయాలా, ఇక్కడ అంతా కూడా సీక్రెట్ యాక్సెస్ కి క్రెడెన్షియల్స్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఉంది. బట్ అన్ఫార్చునేట్ గా నేను ఇంకా టెస్ట్ చేయలేదండి. మీకు ప్రాబ్లం ఏంటంటే ఇంకా టెస్ట్ చేయలేదు. నేను ఏం చేస్తానంటే తీసుకొచ్చి పైన ఫర్ AWS అని చెప్పి అక్కడ లింక్ ఇస్తాను. బట్ ఓకే, సో ఇదండి ఓవరాల్ గా చూస్తే మనం ఏం చేసాము, టైప్స్ ఆఫ్ సీక్రెట్ చూసాము, తర్వాత వచ్చి ఇమ్యూటబుల్ సీక్రెట్ చూసాము, తర్వాత వచ్చి ఎక్స్టర్నల్ సీక్రెట్ ఆపరేటర్ చూసాము. నెక్స్ట్ వచ్చి మనం చూడాల్సింది వచ్చి కాన్ఫిగ్ మ్యాప్స్ అండి. సో సీక్రెట్స్ వచ్చి ఈజ్ కంప్లీట్లీ ఫర్ మీకు డేటా అయిపోయినాక ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చి సీక్రెట్స్ ఉన్నాయి కదా, అది తీసేయండి. ఇది తీసేస్తాను. ఇది తీసేయడంతో పాటు కీవర్డ్ కూడా డిలీట్ చేస్తాను. మీకు ఇక్కడికి వచ్చి సీక్రెట్స్ ఫస్ట్ డిలీట్ చేయాలా, మీకు డిలీట్ అని చెప్పేసి డిలీట్, మళ్ళీ ఇక్కడికి వచ్చి డిలీట్ అని చెప్పేసి డిలీట్ అని చేసేసి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే కీవర్డ్ మొత్తం డిలీట్ చేయడం మర్చిపోకండి. డిలీట్ అని చెప్పి డిలీట్ అన్నాం. సరే, నెక్స్ట్ వచ్చి కాన్ఫిగ్ మ్యాప్స్ అండి. కాన్ఫిగ్ మ్యాప్స్ ఏమి అంత దాన్ని ఏమంటారు అంత క్రిటికల్ కాదంటే వాడతాం, కానీ సీక్రెట్స్ అంత జాగ్రత్త పడాల్సిన అవసరం లే. ఎందుకంటే కాన్ఫిగ్ మ్యాప్స్ అనేది ఫర్ నాన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. బై ది వే, లైక్ అప్లికేషన్ ప్రాపర్టీస్ ఫైల్ ఉంది, దాంట్లో ఏదైనా కాన్ఫిగరేషన్ లేదు, ఎంజినిక్స్ కాన్ఫిగ్ ఫైల్ ఉంది, పోర్ట్ నెంబర్స్ ఇవన్నీ ఉన్నాయి, అలాంటి వాటికి మీరు వాడుకోవచ్చు అనమాట. మీకు కాన్ఫిగ్ ఫైల్స్ అలాంటి వాటి కోసం వాడుకోవచ్చు. సో కాబట్టి అది అంత కాంప్లికేటెడ్ కాదు. బట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి లెట్ మీ ఓకే గుడ్. సరే, సో ఐ థింక్ ఇది కూడా తీసేస్తాను అండి. ఇది కూడా దీంతో కూడా పని లేదు. ఏది మన ECR కూడా యూజ్ చేసాం కదా, మర్చిపోతాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను మొత్తం డిలీట్ చేస్తాను. గుడ్. సరే, ఇక్కడికి వచ్చి ఇక్కడ కాన్ఫిగ్ మ్యాప్స్ అని ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను కాన్ఫిగ్ మ్యాప్ విత్ ఇది ఓపెన్ చేస్తాను. లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. ఓకే, సో కొన్నిసార్లు ఏమవుతుందంటే పాడ్ లోపల మనం ఆల్రెడీ కాన్ఫిగ్ వాడామండి. ఎక్కడ వాడాము తెలుసా? నిన్న స్టోరేజ్ చెప్పేటప్పుడు మీకు EFS చెప్పాను, గుర్తుందా? EFS ఫైల్ సిస్టమ్ అనేది మౌంట్ చేయాలని, ఫైల్ సిస్టమ్ అక్కడ కాన్ఫిగ్ మ్యాప్ వాడాము. బట్ ఎనీవే, ఇమాజిన్ ఇది ఒక ఎంజినిక్స్ కాన్ఫిగరేషన్ ఫైల్ అండి. యాక్చువల్ గా అయితే బై డిఫాల్ట్ గా ఎంజినిక్స్ వచ్చి మీకు పోర్ట్ 80లో పనిచేస్తుంది, అది అందరికీ తెలిసిందే. కాకపోతే మన ప్లాన్ ఏంటంటే పోర్ట్ 80 కాకుండా వేరే దాంట్లో యూజ్ చేయాలనుకున్నాం.
సో మీరు కిందకు వచ్చారు అనుకోండి, కింద చేంజెస్ ఫ్రమ్ పోర్ట్ 80 టు 8000 అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మీకు చేంజ్ చేయాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లెట్స్ డూ వన్ థింగ్, nginx conf ఫైల్ అని వచ్చి మనకి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి సారీ 8 అని ఇచ్చుకోండి, 8 అని ఇచ్చుకుందాం అమ్మాయి. సో ఇప్పుడు దీన్ని మనం ఏం ఇక్కడ దీంట్లో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉందా? సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదండి, దట్స్ కంప్లీట్లీ ఫైన్ యాక్చువల్ గా మనకి. అండ్ దాన్ని ఏం చేయొచ్చు, ఎక్కడ ఉంటుంది ఇదంతా కూడా డీటెయిల్స్ ఇక్కడ ఇస్తాం. సో దిస్ ఇస్ నాట్ ఎ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. సో కాబట్టి ఎలాంటి ఇంతకు ముందు ఏది వాడాం, ఈఎఫ్ఎస్. లెట్ మీ షో ఇట్ యూ. నేను ఏం చేస్తాను, దీని లోపలికి వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఎక్కడ పెట్టాం, వెరీ స్టోరేజ్ ఇక్కడ ఉంది. ఒకటి ఈఎఫ్ఎస్ ప్రొవిజనింగ్ ఉంది, ఇది ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం యూజ్ చేసామండి యాక్చువల్గా. హోల్డ్ ఆన్. ఓకే, నా ఇక్కడ కాకుండా కిందకు వచ్చాం అనుకోండి, ఎక్కడ ఇచ్చాను మీకు, కిందకు వస్తే ఒక దగ్గర చూడండి, కాన్ఫిగ్ మ్యాప్ అని పెట్టాం. కాన్ఫిగ్ మ్యాప్ అని చెప్పి ఇక్కడ ఫైల్ సిస్టమ్ ఇస్తున్నాము. ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కడ మౌంట్ చేస్తున్నాం, తీసుకెళ్లి కిందకు వస్తే చూడండి, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అని చెప్పి దాంట్లోంచి ఫైల్ సిస్టమ్ ఐడి వచ్చి దాంట్లోంచి ఫైల్ సిస్టమ్ ఐడి తీసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ మనం కాన్ఫిగ్ మ్యాప్ వాడాం. సో దీంట్లో మనకేమి ఇక్కడ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లేదు, ఐడి పాస్వర్డ్ లేనివి, ఏ ఫైల్ సిస్టమ్ చెప్తున్నాం. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము, మీరు చూసినట్లయితే మీకు సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఇచ్చా చూడండి, ku create default.conf. ఓకే ఫైన్. సో ఫ్రమ్ ఫైల్ డిఫాల్ట్. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను default.config అని చెప్పి నేనేం చేస్తాను ఇక్కడ అంటే, గుర్తుపెట్టుకోండి మనం పోర్ట్ 80లో యూజ్ చేస్తాం అనమాట. ఇది నేనేం చేస్తాను, ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ క్రియేట్ చేద్దాం. సారీ అండి, ఎగ్జిట్ చేస్తాను, ఇక్కడ కాదుగా. నేను డిఫాల్ట్ రైట్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మనకి ఓకే గుడ్,
ఇప్పుడు కేయు డిస్క్రైబ్ సిఎం అంటే కాన్ఫిగ్ మ్యాప్ అని చెప్పి డిఫాల్ట్ డాట్ కాన్ఫ్ అంటే మొత్తం చూడండి ఎక్కడ అదేమి బేస్ 64 లో ఫార్మేట్ చేయదు, ఎందుకంటే దట్స్ నాన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 888 లో ఇప్పుడు మనం ఒక డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఇది నిజంగా యూజ్ అవుతుందా లేదా అని చెప్పి మొత్తం కాపీ చేద్దాం అనండి. మీకు మనం ఏం చేద్దాం ఇక్కడ ఇది cm డాట్ డిప్లాయ్ డాట్ yml అని నేను ఏం చేస్తాను ఇక్కడ ఇస్తానండి. ఇక్కడ ఇచ్చి కంటైనర్ పోర్ట్ ఏమి ఇచ్చాను 8888 అన్నమాట ఇస్తున్నాము. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, మనం కింద ఇంతకుముందు సీక్రెట్ ఇచ్చాం వాల్యూమ్ దగ్గర, ఇప్పుడు కాన్ఫిగ్ మ్యాప్ అని ఇస్తున్నాం. తీసుకొని మనకు కావాలంటే ఎన్విరాన్మెంటల్ వేల్యూ కూడా అసైన్ చేయొచ్చండి. మనకి ఇందాక మనకు ఎన్ఎఫ్ఎస్ ఈఎఫ్ఎస్ చూపించారు కదా, అది ఇది మీకు ఇది చూస్తే ఇది ఎట్లా మౌంట్ చేస్తున్నాం, ఇది వచ్చి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ గా మౌంట్ చేస్తున్నాం. వేరేస్ ఇది వచ్చి మనకి వాల్యూమ్ గా కాన్ఫిగ్ మ్యాప్ మౌంట్ చేసుకుంటాం. ఎక్కడ వాల్యూమ్ కాన్ఫిగ్ డి లో. ఓకే, సో చూద్దాం రీచ్ అవుద్దా లేదా అని చెప్పి మీకు. డన్. చూద్దాం క్రియేట్ అవుద్దో లేదా. న్యూ ఎన్జిక్స్ 3 రన్ అయిందండి. బట్ దీన్ని టెస్ట్ చేయడం ఎలాగా, నేను ఏం చేస్తానంటే కేయు దీన్ని ఎక్స్పోజ్ కూడా చేద్దాం మీకు. కేయు గెట్ డిప్లాయ్ కదా, సో కేయు ఎక్స్పోజ్ డిప్లాయ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, న్యూ ఎన్జినిక్స్ అని చెప్పి హైఫన్ పోర్ట్ పోర్ట్ 80 హైఫన్ టార్గెట్ పోర్ట్ ఏంటండి మీకు 8888. ఓకే, హైఫన్ టైప్ నోడ్ పోర్ట్ అన్నాం, వచ్చేసింది. ఇప్పుడు చెక్ చేద్దాం బై ది వే. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం అలౌ చేయాలా, మనకి ఇన్స్టెన్సెస్కి వస్తాను. ఇన్స్టెన్సెస్కి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు రిఫ్రెష్ చేసి ఓకే రైట్. సో ఇది చెక్ చేద్దాం. కేయూ గెట్ ఎస్విసి అంటే 30484 ఉందండి, నిజంగా వస్తుందో లేదో చూద్దాం. మీకు వస్తే కనెక్ట్ అవ్వాలో చూద్దాం. వచ్చి చూడండి మీకు, అంటే వెనక మీకు ఏ పోర్ట్ లో పనిచేస్తుంది, మీకు యాక్చువల్ గా మీరు చూసినట్లయితే వెనక్కి వచ్చి మీకు అది 888 లో పనిచేస్తుంది మీకు. అందువల్ల ఏమైపోతుంది మీకు, ఫస్ట్ ఈ పోర్ట్ అంటే సర్వీస్ లో మనకు కనెక్ట్ అయ్యే పోర్టు, టార్గెట్ పోర్ట్ అంటే కంటైనర్ లో కనెక్ట్ అయ్యే పోర్ట్ బేసిక్ గా. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మీకు ఈజీగా కాన్ఫిగ్ మ్యాప్స్ అనేది వాడుకోవచ్చు. ఏం అంత క్రిటికల్ టాపిక్ కాదు, సీక్రెట్స్ అంత క్రిటికల్ టాపిక్ కాదు, బట్ ఎస్ ఇట్స్ దేర్ అన్నమాట మీకు. ఓకే, సో ఓవరాల్ గా మీరు చూసినట్లే ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏం చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ అనేది మీకు 2 టైప్స్ లో మనం క్లాసిఫై చేయొచ్చు అండి. ఒకటి వచ్చి మనకి సీక్రెట్ ఇన్ఫర్మేషన్, ఇంకోటి వచ్చి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అండ్ ఇంకోటి వచ్చి నాన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ వాడచ్చు, కానీ ఆ సీక్రెట్ డేటా లోకల్ గా ఇచ్చేయచ్చు, లేకపోతే బయట నుంచి ఎక్స్టర్నల్ ఆపరేటర్ గా తీసుకోవచ్చు. వేరాజ్ కాన్ఫిగ్ మ్యాప్ వచ్చి నాన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇదండి సీక్రెట్స్ అండ్ కాన్ఫిగ్ మ్యాప్స్ అండ్ ఎక్స్టర్నల్ సీక్రెట్ ఆపరేటర్ అండ్ ఇమ్యూటబుల్ సీక్రెట్. క్లియరా? ఎనీ క్వశ్చన్స్ అండి?
అందరికి అర్థమైనట్టేనా? సో కాబట్టి మీకు ఇంటర్వ్యూలో పోతే ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే వీటి మీద వస్తుంది, అంటే డౌటే లేదు. కాన్ఫిగ్ మ్యాప్స్ అడగకపోయినా కూడా సీక్రెట్స్ ఎలా మేనేజ్ చేస్తారు అనే క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది మీకు యాక్చువల్గా. ఎనీ క్వశ్చన్స్ గైస్? సో నేనేం చేస్తాను, కాప్స్ నేమ్, నేను ఇంకా నిన్నటి వీడియో అప్లోడ్ చేయండి, కాసేపులో అప్లోడ్ చేస్తాను మీకు. ఓకే, చలో, సీ యూ నెక్స్ట్ వీక్ సేమ్ టైం గైస్, బాయ్.